నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో పైల్స్ ఫిస్టులా ఫిషర్స్ గురించి హోమియో కేర్ క్లినిక్ లో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ సబితా గారు ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి నమస్తే మ్యామ్ వెల్కమ్ టు ద స్టూడియో మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ అంటే ఏంటి అండ్ ఇవి వచ్చేయడానికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ ఏ లక్షణాలు ఉంటే వీటిని పైల్స్ గా నిర్ధారిస్తారు ఎస్ రెక్టమ్ పెయిన్ అంటే మలము పాస్ అయ్యేటువంటి కెనాల్లో వచ్చేటువంటి పెయిన్తో అంటే నొప్పితో బాధపడే వాళ్ళల్లో యూజువల్లీ స్టార్టింగ్ సిమ్టమ్ వచ్చేసి నొప్పి మాత్రమే కనిపించే అవకాశం ఉంటుంది. అక్కడ నొప్పి వస్తున్నంత మాత్రాన అది పైల్స్ అనే కాకుండా కొన్ని విధాల యాక్సెసెస్ ఫామ్ అవ్వటం అంటే చీముతో నిండినటువంటి పుండులు ఫామ్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం. అయితే పైల్స్ అంటే మాత్రం రక్తనాళాలు అంటే వెయిన్స్ అనేది వాపు గురైనందున ఇవి ఎన్గాజ్డ్ అవుతాయి. అంటే వాపు గురైనందువల్ల ఇంటర్నల్ ఉండవచ్చు, ఎక్స్టర్నల్ ఉండవచ్చు, లేదా కొంతమందికి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మూవ్ అవుతూ ఉండవచ్చు. సో పైల్స్ అనేటివి వెయిన్స్తో ఫామ్ అయినటువంటి వాపు కాబట్టి ఇది చాలా విపరీతమైన నొప్పికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్ కారణం వచ్చేసి మలబద్ధకం అని చెప్పుకోవచ్చు. మలబద్ధకం అనేది ప్రైమరీ కాజ్ ఆన్ కన్సర్న్ అయినప్పటికీ కొన్ని విధాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ యొక్క పైల్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏవైతే డైలేట్ అయిపోతూ ఉంటాయో వెయిన్స్, ఎలాగైతే వ్యారికోస్ వెయిన్స్ అనేది మనకి డైలేట్ అయిపోతూ ఎక్కువగా వాపు గురైన వల్ల ఇవి ఎన్గాజ్డ్ అయిపోతుంటే బయటికి చొచ్చుకుంటూ వస్తూ ఉంటాయి. వీటిని మనవి పైల్స్ అంటూ ఉంటాం. సో ఈ పైల్స్ అనేది మల్టిపుల్ ఉండవచ్చు, అంటే గుత్తులుగా కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ పైల్స్ ఈ వెయిన్స్ అనేది వాపు గురవుతాయో మలం పాస్ అవ్వడానికి కూడా అంతే కష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే హార్డ్ స్టూల్ వస్తూ ఉంటుందో ఇది ఆ యొక్క ఎన్గాజ్డ్ వెయిన్స్ని లేదా వాపు గురైనటువంటి వెయిన్స్ని బర్స్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే బర్స్ట్ అవుతుందో రక్తం అనేది కూడా బ్లీడింగ్ అనేది కూడా మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బ్లీడింగ్ ఫ్రాంక్ బ్లడ్ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా అది పైల్స్ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి డ్రాప్స్గా, కొంతమందికి దారాల్లాగా కూడా రక్తము అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా కనిపించిన వెంటనే ఇమీడియట్గా ఫిజిషియన్కి చూపించడం అనేది చాలా అవసరం. బికాజ్ డైలీ ఒకవేళ డే టు డే ప్రతి వారికి ఇలా రక్తం పాస్ అవునట్టయితే కనుక అనీమియా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కాన్స్టిపేషన్ వల్ల వచ్చేటువంటి పైల్స్ యూజువల్లీ ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల యూజువల్లీ వస్తూ ఉంటాయి. ఆ ప్రెషర్ సిమ్టమ్స్ గ్రావిడ్ యూట్రస్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒబీస్ పీపుల్లో వీళ్ళిద్దరిలో కూడా ప్రెషర్ ఆన్ ఇంటెస్టైన్స్ ఎక్కువ అవటం వల్ల కూడా ఈ యొక్క వెయిన్స్ అనేది డైలేట్ అయిపోవటం, ఎన్గాజ్డ్ అవ్వటము, అది బయటికి రావటం అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో కూడా ఈవెన్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్లో కూడా మనకు పైల్స్ కనిపిస్తుంది. సో ఇలాంటి కేసెస్లో మనం కారణాలు చూసుకున్నట్టయితే కనుక ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇంటెస్టైన్స్, ఐబిఎస్, కొలైటిస్ ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏజ్తో పరిమితం లేకుండా ఈవెన్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం కూడా కనిపించినటువంటి కేసెస్ చాలా ఉంటున్నాయి. సో ఇక్కడ మనకి పైల్స్ అనేది గ్రేడ్స్ విధంగా విభజించబడుతూ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 పైల్స్ గ్రేడ్ 1లో అవి ఇంటర్నల్గానే ఉండే అవకాశం ఉంటుంది, వాపు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా రేర్గా సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నొప్పి మాత్రమే 1 మంత్లో ఒకసారి, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి స్పైసీ ఫుడ్ వల్ల, వాటర్ ఇంటేక్ తక్కువ ఉండటం వల్ల, వాళ్ళకి ఒకవేళ గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందువల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గ్రేడ్ 2 పైల్స్ అనేది మనకి ఇంటర్నల్గా ఉన్నప్పటికీ ఈవెన్ బ్లీడింగ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గ్రేడ్ 2 పైల్స్ కొన్నిసార్లు ఎక్స్టర్నల్గా కూడా స్వెల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే వాళ్ళు పాస్ చేసినటువంటి స్టూల్తో ప్రెషర్ సిమ్టమ్తో ఈ యొక్క ఇంటర్నల్ పైన ఎక్స్టర్నల్గా కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 3rd గ్రేడ్ పైల్ వచ్చేసి ఎక్స్టర్నల్గా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది బ్లాండ్ పైల్స్ అంటే అవి రక్తం పడకపోయినప్పటికీ వాపుకు గురైనందువల్ల మలం పాస్ అవ్వడానికి అనేది ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 3 రకాల పైల్స్ కాకుండా కొంతమంది గుత్తులుగా పైల్స్ అనేది బయటికి చుచ్చుకుంటూ వస్తాయి. అలాంటి పైల్స్ ఉన్నప్పుడు మలం పాస్ అవ్వడం కష్టం కాకుండా ఈవెన్ వాళ్ళకి రక్తం కూడా ప్రతిరోజు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది.
సో పైల్స్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అండర్లైన్ కాజ్ అనేది ట్రీట్మెంట్ చేసుకుంటూ మనం పైల్స్ని పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి అవకాశం సింపుల్ మెడిసిన్స్తో, అంటే ఎలాంటి సర్జరీ లేకుండానే సింపుల్ హోమియోపతిక్ మెడిసిన్స్తో విత్ ఇన్ 1 month ఈవెన్ హెవీ బ్లీడింగ్ పైల్స్ కూడా కంట్రోల్ చేసినటువంటి కేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ప్రైమరీ ఫస్ట్ గ్రేడ్ పైల్ అయినప్పటికీ 4th grade పైల్స్ అయినప్పటికీ హోమియోపతిక్ ట్రీట్మెంట్తోని విత్ ఇన్ 1 month కంట్రోల్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది నెగ్లెక్ట్ చేయటం వల్ల ఈ పైల్స్ అనేది లాంగిట్యూడినల్ స్లిట్ ఫామ్ అవటం, అంటే ఈవెన్ యానల్ స్పింక్టర్స్ దగ్గర నుంచి కూడా అప్పర్ లార్జ్ ఇంటెస్టైన్ లైక్ 1 centimeter, 2 centimeters, 4 centimeters లాంగిట్యూడినల్ స్లిట్, అంటే వర్టికల్ స్లిట్ అని చెప్పుకోవచ్చు. అది ఎంతవరకు మనకి ఈ యొక్క స్లిట్ అనేది ఫామ్ అయింది అనేది తెలియకుండానే చాలామందిలో ఇది పెద్దగా పుండు మాదిరిగా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పుండులోనే పస్ ఫార్మేషన్ అవ్వటము, దానివల్ల టిష్యూ లాస్ అవ్వటము, ఆ టిష్యూ లాస్ అనేది యానల్ కెనాల్ దగ్గర నుంచి కూడా బయట స్కిన్కి అంటే బటక్ రీజన్ వరకు కూడా ఓపెనింగ్ ఫామ్ అవ్వడం, టిష్యూ లాస్ ఫామ్ అవ్వటము, అలాగే కెనాల్ లాగా అంటే యానల్ కెనాల్ నుంచి కూడా బటక్ రీజన్ వరకు కెనాల్ ఫామ్ అవుతూ అది ఒక పెద్ద పుండు మాదిరిగా ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఫిస్టులా అంటాం. సో ఎప్పుడైతే మనకి పైల్స్ ఫిషర్స్ హీల్ అవ్వకుండా పెద్దగా పుండు మాదిరిగా ఫామ్ అవుతుందో దాన్నే మనము ఫిస్టులా అంటాం. సో ఫిషర్ అనేది ఫామ్ అయిన తర్వాత సిమ్టమ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. పైల్స్కి మనకి నొప్పిగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది, రక్తం పడేటువంటి అవకాశం ఉంటుంది, మలం పాస్ అవ్వడానికి ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పెయిన్ అనేది 2 to 3 hours ఉండేటువంటి అవకాశం ఉంటుంది పైల్స్లో. బట్ వన్స్ ఫిషర్ ఫామ్ అవుతుంది అంటే ఒక వెయిన్ అనేది వర్టికల్గా స్లిట్ ఫామ్ అవ్వడం, బర్స్ట్ అవ్వటం వల్ల ఆ యొక్క స్లిట్ అనేది మనకి యానల్ కెనాల్ నుంచి కూడా పై వరకు ఎంతవరకు ఉంటుందో తెలియదు, ఈ యొక్క వర్టికల్ స్లిట్ అనేది ఫామ్ అవ్వటం వల్ల చాలా పెద్దగా పుండు మాదిరిగా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలా బబల్స్ పాస్ చేసినప్పుడు అంటే మలము పాస్ అయినప్పుడు ఈ యొక్క పెయిన్ అనేది విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఫిషర్లో. దీన్నే వర్టికల్ స్లిట్ని ఫిషర్ అంటూ ఉంటాం. ఈ పెయిన్ అనేది భరించలేనటువంటిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫిషర్ని కంట్రోల్ చేయడం కూడా అంతే కొద్దిగా కష్టపరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెయిన్ అనేది తీవ్రంగా ఉంటుంది, భరించలేని పరిస్థితి ఉంటుంది. అలాగే అవర్స్ కూడా అంటే పైల్స్లో మనకి 1/2 hour to 1 hour పెయిన్ మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది మలం పాస్ అయిన తర్వాత. కానీ ఫిషర్స్లో మాత్రం డే లాంగ్ కూడా పెయిన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి డేస్ టుగెదర్ కూడా ఈ యొక్క పెయిన్ ఉండేటువంటి అవకాశం, అంటే 3 days 4 days ఆర్ ప్రతిసారి వాళ్ళ మలం పాస్ చేయాలంటే కూడా వాళ్ళు భయపడుతూ ఉండేటువంటి సిచ్యుయేషన్ ఉన్నటువంటి పేషెంట్స్ మా దగ్గర ప్రజెంట్ అవుతుంటారు. సో మీరు పైల్స్ ఫామ్ అవ్వగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. చాలా ఈజీగా సింపుల్ మెడిసిన్స్తో ఇది పూర్తిగా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో ట్రీట్మెంట్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో పెయిన్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. అంటే ఒక రోజు ఉంటే ఇంకో వారం 10 రోజుల వరకు నొప్పి ఉండకపోయినప్పటికీ ఆ పైల్ అనేది మానిపోయినట్టు కాదు, అది ఇంకా ప్రోగ్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కొద్దిపాటిగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే ట్రీట్మెంట్ తీసుకోవటం, ఆ యొక్క వాపు అనేది తగ్గేటువంటి అవకాశం ఎలా ఉంటుంది. నాట్ ఓన్లీ మెడిసిన్స్, అంటే ప్రైమరీ స్టేజెస్లో మెడిసిన్స్ లేకుండానే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారము, వాళ్ళు తీసుకునేటువంటి యాక్టివిటీస్ అనేది కూడా చేంజ్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా పైల్స్ని మనము ఇంకా ఎక్కువ స్టేజ్కి అంటే 2nd, 3rd, 4th స్టేజెస్కి రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మ్యామ్, పైల్స్ని మీరు చెప్పినట్టుగా ఈ సిమ్టమ్స్ అన్నీ కాకోకుండా డయాగ్నైజింగ్ సిమ్టమ్స్తోనే చేస్తారా ఆర్ఎల్స్ ఏమైనా టెస్టులు చేస్తుంటారా? ఎస్, మనకి యూజువల్లీ ఒక ఫిజిషియన్, ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్ వాళ్ళు చెప్తున్నటువంటిది పైల్ సిమ్టమా లేదా లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది డౌట్ వచ్చినప్పుడు మాత్రమే యూజువల్లీ మనకి కొలనోస్కోపీ చేసినట్టయితే కనుక లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం కూడా కవర్ అవుతూ ఉంటుంది. సో సింపుల్ రెక్టమ్, యానల్ కెనాల్, లోవర్ ఇంటెస్టైన్ వరకు మనకి కావాలి అనుకుంటే కనుక సిగ్మాయిడోస్కోపీ చెప్తూ ఉంటాము. సిగ్మాయిడోస్కోపీలో మనకు క్లియర్ కట్ పిక్చర్ వచ్చేసే అవకాశం ఉంటుంది. పైల్స్ అంటే కనుక ఒక ఫిజిషియన్ ఎగ్జామిన్ చేయొచ్చు, బట్ దట్ ఈజ్ ఓన్లీ అప్ టు ఎక్స్టర్నల్ పైల్ వరకే ఒక ఫిజిషియన్ ఎగ్జామిన్ చేసి చెప్పడం జరుగుతుంది. బట్ ఒకవేళ ఇంటర్నల్ పైల్ ఉన్నట్టయితే కనుక పెయిన్ అనేది more than 5 hours 6 hours ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా దీన్ని మనము
విత్ ఎగ్జామినేషన్ చాలా కష్టం ఉంటుంది. సిగ్మాయిడోస్కోపీ చేసినట్టయితే కనుక ఎన్ని సెంటీమీటర్స్ అనేది మనకి ఫిషర్ ఉంది అనేది కూడా క్లియర్ కట్గా పిక్చర్ వస్తుంది. అలాగే ఫిస్టులా ఉన్నట్టయితే కనుక ఎంఆర్ఐ పెల్విస్లో మనకి ఫిస్టులా ఎంత సెంటీమీటర్స్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది, ఏ డయాగ్నల్ రీజన్లో ఉంది, ఏ యాంగిల్లో ఉంది అనేది కూడా మనకి క్లియర్ కట్గా పిక్చర్ వస్తుంది. కనుక యూజువల్లీ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్స్ అనేది మనకి ఎంతవరకు ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే. ట్రీట్మెంట్ అనేది మనకి మెడిసిన్స్తోనే అవుతుంది. వితిన్ 1 to 2 monthsే మీకు చేంజెస్ అనేది పైల్స్లో కానీ ఫిషర్స్లో కానీ వితిన్ 1 to 2 months మనకి చాలా కేసెస్లో కంట్రోల్కి తెచ్చేసినటువంటి కేసెస్ ఉంటాయి. వెరీ ఫ్యూ కేసెస్ అంటే అల్సరేటివ్ కొలైటిస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, అలాగే కొంతమందికి ఇన్ఫెక్షన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్స్ అంటే కోలైటిస్ కాకుండా కొంతమందికి ఇన్ఫెక్షన్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి డియోడినల్ అల్సర్స్, స్టమక్ అల్సర్స్. సో ఇవన్నీ ఉన్నటువంటి కేసెస్లో ఏమవుతుందంటే ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది స్లో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇంటెస్టైనల్ మూమెంట్స్ స్లో అవుతూ ఉంటాయో మలం అనేది కూడా పాస్ అవ్వడం ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే మలబద్ధకం అని చెప్పుకోవచ్చు. సో ఈ మలబద్ధకం ఫామ్ అవ్వడానికి కారణం వాళ్ళు తీసుకునేటువంటి ఆహారమే కాకుండా ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అయి ఉండవచ్చు, అమీబియాసిస్, క్యాండిడియాసిస్, లేదా కొంతమందిలో ఈ మధ్యకాలంలో హెలికోబ్యాక్టర్. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి కేసెస్లో కూడా మనకి మలం అనేది గ్యాస్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పాస్ అవ్వడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కడుపు నొప్పి కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లల్లో కూడా ఈవెన్ 10 years లోపల ఉన్నటువంటి కేసెస్లో కూడా మనము ఈవెన్ అల్సరేటివ్ కొలైటిస్ కేసెస్ చూస్తూ ఉన్నాము. బ్లీడింగ్ అనేది విపరీతంగా, ఎందుకంటే చిల్డ్రన్ అనేది అబ్జర్వేషన్ చేసుకోకుండా ఉంటూ ఉంటారు యూజువల్లీ. సో వాళ్ళు బవల్స్ పాస్ చేసిన తర్వాత పేరెంట్స్ చూసేటువంటి అవకాశం ఉండదు. కనుక వాళ్ళు పాస్ చేసినప్పుడు బ్లడ్ యూజ్ అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేయడం పిల్లలకు తెలియదు. కాబట్టి చాలామందిలో మేము చూస్తున్నటువంటి కేసెస్ అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే చాలా అడ్వాన్స్ స్టేజ్ అయిపోయిన తర్వాతనే మా దగ్గరికి తీసుకొచ్చినటువంటి కేసెస్ చూస్తూ ఉంటాం. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే పిల్లలకు కూడా మలబద్ధకం ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా కొంచెం అబ్జర్వేషన్లో చూసుకోండి. ఒకవేళ వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే కనుక దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మలబద్ధకం ఎప్పుడైతే మంత్స్ టుగెదర్ సఫర్ అవుతున్నటువంటి పేషెంట్కి మాత్రం ఖచ్చితంగా పైల్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పైల్స్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఫిషర్ ఫామ్ అవ్వటం లేదా ఫిస్టులా ఫామ్ అయ్యేటువంటి అవకాశం. ఓకే మ్యామ్, ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈ 3 problems రిలేటెడ్ ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? పైల్స్ 100% రిజల్ట్ కనిపిస్తుంది మనకి. వితిన్ 1 to 2 months కంట్రోల్కి వచ్చినప్పటికీ ఏ గ్రేడ్ పైల్స్ ఉన్నాయి అనేది మనకి చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అండర్లైన్ కాజ్ ఏంటి అని చూసుకొని రూట్ కాజ్ ఏంటో దాని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల పర్మనెంట్ సొల్యూషన్ అనేది కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది పేషెంట్స్లో మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి కేసెస్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. దాని తగ్గట్టుగానే ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పైల్స్ ఫిషర్లో కూడా పెయిన్ రిలీఫ్ కానీ లేదా బ్లీడింగ్ కానివ్వండి వితిన్ 1 monthలోనే కంట్రోల్ చేస్తూ ఉంటాము. అలాగే ఫిషర్స్ని కూడా పూర్తిగా హీల్ అయ్యేంత వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఎంతవరకు మీకు స్లిట్ అయ్యింది అనేది కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది. యూజువల్లీ సిమ్టమ్ బేస్డే ఉంటుంది కనుక వితిన్ 15 days వితిన్ 1 monthలోనే మనకి ఫిషర్ సిమ్టమ్స్ కూడా పూర్తిగా తగ్గినటువంటి కేసెస్ 100%. అంటే ఇక్కడ మనకి ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా 100% పేషెంట్స్లో ఫిషర్స్ కానివ్వండి పైల్స్ కానీ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. ఫిస్టులా అనేది మీకు వితౌట్ ఎనీ సర్జరీ ఈ యొక్క ఫిస్టులా అనేది ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం టైం పీరియడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కొంతమందికి ఫిస్టులా ఇంటర్స్ఫింక్ట్రిక్ ఉండి వెరీ స్మాల్ ఫిస్టులాస్ ఉంటుంటాయి. అది వితిన్ 6 to 8 monthsలోనే మనకి క్లోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఫిస్టులా మోర్ దెన్ 2 to 4 centimeters ఓపెనింగ్ అనేది ఎక్స్టర్నల్గా కనిపిస్తూ ఉన్నట్టయితే కనుక దానికి మాత్రం కొద్దిపాటిగా ఎక్కువ టైం పట్టినప్పటికీ ఖచ్చితంగా సర్జరీ లేకుండానే ఈ యొక్క ఫిస్టులాను కూడా పూర్తిగా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే టిష్యూ డెవలప్మెంట్కి కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర వచ్చినటువంటి ఫిస్టులా కేసెస్ కూడా ఆల్మోస్ట్ 95% మనకు ఫిస్టులా కేసెస్ పూర్తిగా క్యూర్ అయినటువంటి కేసెస్ ఉన్నాయి. సో ఎనీ పైల్స్, ఫిషర్, ఫిస్టులా
కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లేకుండానే వితిన్ స్పెసిఫిక్స్తోనే ఈ యొక్క పైల్స్ ఫిషర్ ఫిస్టులాని వితిన్ 1 month 15 daysలోనే కంట్రోల్ చేసినటువంటి కేసెస్ ఉన్నాయి. మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు కూడా వాళ్ళు తీసుకునేటువంటి ఆహార జాగ్రత్తలు కానివ్వండి, వాళ్ళు తీసుకునేటువంటి వాటర్ ఇంటేక్ కానివ్వండి, అంటే యూజువలీ డీహైడ్రేటెడ్ కండిషన్లో ఉన్నటువంటి కేసెస్, మలబద్ధకం ఎక్కువగా ఉన్నటువంటి కేసెస్లో ఆ మలబద్ధకానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్లనే బబల్ మూమెంట్ అనేది ఈజీగా ఉండటం వల్ల ఈ యొక్క ప్రాబ్లం కూడా క్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పైల్స్ ఫిషర్ ఫిస్టులాని హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పూర్తిగా మళ్ళీ కూడా ఫామ్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ డాక్టర్ గారు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి, ఎందుకంటే మలబద్ధకం కూడా అటాక్ అవుతుంది అండ్ దాని తర్వాత ఈ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఫుడ్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలి, ఏవి తినాలి, ఏం తినకూడదు? ఎస్, ఖచ్చితంగా పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా ఉన్నవాళ్ళు డైట్ రెస్ట్రిక్షన్స్ అనేది చాలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా ఉన్నంత వరకు కాకుండా వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది పూర్తి లైఫ్కి చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బికాస్ ఎప్పుడైతే మలబద్ధకం డెవలప్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే ఫైబర్ ఇంటేక్ అనేది తగ్గిపోయింది, ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్ అనేది తగ్గిపోయింది. ఇవి రెండు కూడా ఫైబర్ ఇంటేక్, వాటర్ ఇంటేక్, అలాగే ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్, ఇవి మూడు కూడా నార్మల్ ఉన్నట్టయితే కనుక మలబద్ధకం అనేది ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉండదు. సో ఇక్కడ మనకు ఫైబర్ ఇంటేక్ అంటే యూజువలీ చాలా మందిలో చూస్తూ ఉంటాము, ఇక్కడ మనకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేది మనం 100% డైట్లో, అంటే ఒక మీల్ మనం 100% అయితే కనుక 40% మనకి వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవ్రీ మీల్. అలాగే ఒకవేళ వాటర్ ఇంటేక్ తక్కువ ఉన్నట్టయితే కనుక కూడా మలబద్ధకం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గేటువంటి అవకాశానికి చాలా మందిలో కనిపిస్తుంది. ఫస్ట్ ప్రైమరీ కన్సర్న్ వచ్చేసి హైపోథైరాయిడ్, ఒబిసిటీ కండిషన్, సెడెంటరీ లైఫ్ స్టైల్. హైపోథైరాయిడ్లో కూడా ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ యాక్టివిటీ అనేది పూర్తిగా లేకపోవడం, ఈవెన్ చిల్డ్రన్లో కూడా ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే ప్లేస్లో కూర్చొని ఉండటము అనేది చాలామందిలో చూస్తున్నాం. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది వీక్లీ 6 days ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే హైపోథైరాయిడ్ ఉన్నట్టయితే కనుక దానికి ఫ్లక్చుయేషన్స్ లేకుండా నార్మల్గా ఉండేటట్టుగా రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ దాని కరెక్ట్ డోస్ ఆఫ్ మెడిసిన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే యూజువల్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పటికీ కొంతమందిలో మలబద్ధకం అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ చిల్డ్రన్ కూడా, చిన్న పిల్లల నుంచి ఈవెన్ ఏజ్ ఓల్డ్ పీపుల్ కూడా. సో ఒబిసిటీ ఒక కారణం అయితే కనుక రెండో కారణం వచ్చేసి ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే కనుక దాన్ని కంట్రోల్ చేయడానికి వివిధ రకాల ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. యూజువలీ హెలికోబాక్టర్ ఎక్కువ ఉండటం, అమీబియాసిస్, క్యాండిడియాసిస్, ఇవన్నీ కూడా మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ట్రీట్మెంట్ ఇచ్చి కంట్రోల్ చేసేటువంటి అవకాశం హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో సాధ్యమవుతుంది. డాక్టర్, ఇంటర్నల్ సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి వీటి గురించి ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉంటారు వన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? డాక్టర్ ఈజ్ అ డాక్టర్. ఇక్కడ మనకి ఇంటర్నల్ పార్ట్ అయినప్పటికీ వెరీ సెన్సిటివ్ పార్ట్. ఇది నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక ఇంకా పెద్ద వూండ్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, సింపుల్ పైల్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే నెక్స్ట్ అది ఫిషర్ ఫామ్ అవ్వచ్చు. ఫిషర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే వూండ్ పెద్దదిగా అయ్యి ఫిస్టులా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫిస్టులా ఫామ్ అయితే అది ఓపెన్ వూండ్ ఫామ్ అవుతుంది. ఓపెన్ వూండ్ ఫామ్ అయితే డిశ్చార్జ్ ఉంటుంది, పస్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ ఊజింగ్ అనేది ఉంటుంది. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రైవేట్ పార్ట్, అక్కడ కూడా వూండ్ ఫామ్ అవుతుంది అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే పైల్స్ ఫామ్ అయినటువంటి వెంటనే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే కనుక వితిన్ వీక్స్ ఆర్ మంత్స్లోనే మీకు ఈ పైల్స్ ప్రాబ్లం కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి అల్సరేటివ్ కొలైటిస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్కి కూడా హోమియోపతిలో చాలా చక్కటి పరిష్కారం ఉంది. ఎప్పుడైతే అల్సరేటివ్ కొలైటిస్లో కూడా మనకి బ్లీడింగ్ అనేది హెవీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో కూడా మూమెంట్స్ ఆఫ్ ఇంటెస్టైన్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల రెక్టమ్ అనేది రానెస్ ఉంటుంది. ఆ రెక్టమ్ రానెస్ వల్ల యూజువల్లీ ఫిషర్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో కూడా హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో పూర్తిగా కంట్రోల్కి వచ్చినటువంటి కేసెస్ 100% ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో
అల్సరేటివ్ కొలైటిస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు కూడా హోమియోపతిని ఆశ్రయించండి. ఈ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా కంట్రోల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మ్యామ్, వన్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత 100%లో ఎంతమందికి రీఅటాక్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎస్, నేను ఇంతకుముందు చెప్పాను వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని. ప్రాబ్లం ఉన్నంత వరకే నేను డైట్ రెస్ట్రిక్షన్స్ చేస్తాను లేదా ఫైబర్ ఇంటేక్ చేస్తాను అని అంటే కుదరదు. సో ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎక్సర్సైజ్ అనేది లేదా ఫైబర్ ఇంటేక్ అనేది, వాటర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా మీరు లైఫ్ స్టైల్లోనే చేంజెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మలబద్ధకం మళ్ళీ రీఅపరే అవుతుందో మళ్ళీ పైల్ రీఅపరే అవుతుంది. బికాస్ ఇది వాపు అనేది జరుగుతుంది. వెయిన్ అనేది వాపు జరిగి అది కిందికి జారడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ప్రెషర్ సిమ్టమ్ పెంచుతూ వస్తారో పైల్ అనేది మళ్ళీ అటాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మా దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎలా డైట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎలా మీరు మళ్ళీ ఇది అటాక్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అని కూడా చెప్తాము. ఆల్రెడీ ఫామ్ అయినటువంటి వూండ్ తగ్గించడమే కాకుండా మళ్ళీ రీఅకర్ కాకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఎలా సాధ్యమవుతుంది అనేది కూడా ట్రీట్మెంట్లో ఒక భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మలబద్ధకం కూడా వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ పాయింట్ అని అంటున్నారు. సో మెయిన్ పాయింట్. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ సిచ్యువేషన్ వస్తుంది అని చెప్పి కొంతమంది అజ్యూమ్ చేస్తూ ఉంటారు. సో వీటి రిలేటెడ్ అది కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంటుందా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే యూజువల్లీ ఈసోఫెజైటిస్, యూజువల్లీ గ్యాస్ట్రైటిస్ అంటే స్టమక్లో అల్సర్స్ ఫామ్ అవడం, డియోడినంలో అల్సర్స్ ఫామ్ అవడం లేదా ఈసోఫెజస్లో వాపుకు గురవటం, ఇవన్నీ కూడా ఇంటెస్టైనల్ మూమెంట్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే బబల్ మూమెంట్స్ ఆర్ బబల్ మూమెంట్స్ అనేది రెగ్యులర్గా లేకపోతే స్టాగ్నేషన్ అయినట్టయితే కనుక గ్యాస్ ఫామ్ అవ్వటం అనేది నార్మల్ కదా. సో ఈ గ్యాస్ట్రైటిస్ అనేది ఉన్నట్టయితే కనుక ఇంటెస్టైనల్ మూమెంట్స్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కారణాలు మలబద్ధకంకి దారి తీస్తాయని చెప్పచ్చు. సో మలబద్ధకం ఉన్నంత మాత్రాన అది ఎందుకు ఉంది, వాట్ ఈస్ ద అండర్లైన్ కాజ్ అంటే వాళ్ళు యూజువల్లీ ఫైబర్ ఇంటేక్ తీసుకున్నా, వాటర్ ఇంటేక్ తీసుకున్నా మలబద్ధకం వచ్చినట్టయితే కనుక ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఉన్నారు. మళ్ళీ బిఫోర్ దీని ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉండేది అండ్ నౌ ఇప్పుడు ఎలా ఉంది అండ్ అడ్వాన్స్డ్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ వస్తే ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు దెమ్ అంటే? విత్ సింపుల్ మెడిసిన్స్, విత్ సింపుల్ హోమియోపతిక్ పిల్స్ పెద్ద పెద్ద వూండ్స్ని, ఫిస్టులాని మేము పూర్తిగా తగ్గిస్తున్నాం. అంటే మొత్తం ఫిస్టులా కూడా పూర్తిగా క్లోజ్ అయ్యి టిష్యూ కూడా ఫామ్ అయినటువంటి కేసెస్ మా దగ్గర ఉన్నాయి. సో విత్ సింపుల్ హోమియోపతిక్ పిల్స్ మేము ఇవన్నీ సాధ్యపరుస్తున్నాము. అంటే నాట్ ఓన్లీ మెడిసిన్స్ పవర్ఫుల్వి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, వూండ్ క్లోజర్, అలాగే మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటట్టుగా జాగ్రత్తలు, అలాగే మలబద్ధకం ఉన్నట్టయితే, అల్సరేటివ్ కోలైటిస్ ఉన్నట్టయితే కదా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చి ఆ వూండ్ని పూర్తిగా క్లోజ్ చేస్తున్నటువంటి కేసెస్లే ఇది సాధ్యమవుతుంది. సో అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి కూడా ఎంత కాలం పడుతుంది, ఏ విధంగా మనం దానికి క్లోజర్ చేయొచ్చు అనేది మా దగ్గర అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది. అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు ఇలాంటి కేసెస్ అన్నిటికీ కూడా డీల్ చేసి పూర్తిగా సొల్యూషన్ ఇవ్వడానికి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.